డేటా టైప్స్ ఆల్సో షుడ్ మ్యాచ్ టు యూజ్ సెట్ ఆపరేషన్స్ అని చెప్పాం. నెక్స్ట్ సెలెక్ట్ కస్టమర్ ఐడి ఫస్ట్ నేమ్ యూనియన్ సెలెక్ట్ ఫస్ట్ నేమ్ ఎంప్లాయీ ఐడి. సో ఇలా నేను ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆర్డర్ ఆఫ్ కాలమ్స్ మస్ట్ బి సేమ్ అని. సో దానికి ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఆర్డర్స్ డజంట్ మ్యాచ్, ఎందుకంటే ఇక్కడ కస్టమర్ ఐడి ఉంది ఫస్ట్, ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఉంది. స్ట్రింగ్ అండ్ ఇంటీజర్ అండ్ స్ట్రింగ్, సో అది మ్యాచ్ అవ్వలేదు. కాలమ్ నేమ్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ది ఫస్ట్ క్వైరీ. సో ఇక్కడ ఏంటంటే కస్టమర్ ఐడిని ఫస్ట్ నేమ్ని మీరు యూనియన్ చేసినప్పుడు, ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ని మీరు యూనియన్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ నేమ్ అని ఉండి ఇక్కడ జస్ట్ ఫస్ట్ అండర్స్కోర్ నేమ్ అని ఉంటే ఫస్ట్ నేమ్ అనేది మన కాలం నేమ్గా తీసుకుంటుంది ఫస్ట్ క్వైరీలో ఉన్నది. మీకు దాని నేమ్ వేరేది కావాలనుకుంటే మీరు ఫస్ట్ నేమ్ యాజ్ అనేది యూజ్ చేసి, అంటే అలియాస్ అనేది యూజ్ చేసి మీరు దాని కాలం నేమ్స్ అయితే చేంజ్ చేసుకోవాలన్నమాట. అది ఇంకో రూల్. ఓన్లీ మీరు ఇప్పుడు 2 టేబుల్స్కి మీరు యూనియన్ రాస్తుంటే ఈ టేబుల్ ఏ, ఈ టేబుల్ బి, టేబుల్ ఏ నుంచి మాత్రమే మనకి ఈ కాలం నేమ్స్ అనేవి సెలెక్ట్ అవుతాయి, టేబుల్ బి నుంచి అవ్వవు. మీకు కావాలంటే మీరు యాజ్ అనేది యూజ్ చేయాలన్నమాట.